మనం స్లిమ్‌గా ఉండొచ్చు, లేదంటే ఫ్యాట్‌గా ఉండొచ్చండి. కానీ కొన్ని ఏరియాస్‌లో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది తప్పకుండా ఉంటుంది. దానివల్ల మనకు చాలానే ఇరిటేషన్ ఉంటుంది కదండీ! సో, అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రా ఫ్యాట్‌ని ఎలా పోగొట్టడం? సో, దాని సొల్యూషన్ ఇక్కడుంది. హాయ్ అండి. లవ్ ఇన్ లవ్ తెలుగుకి స్వాగతం అండి. ఈ వీడియోలో మీకొక మ్యాజికల్ రెమెడీ చూపించబోతున్నాను. అదేంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉంటుంది కదండీ కొన్ని ఏరియాస్‌లో. సో, దాన్ని పోగొట్టడానికి ఒక మంచి వెయిట్ లాస్ క్రీమ్‌ని చూపించబోతున్నాను. లేదంటే ఫ్యాట్ బర్నింగ్ క్రీమ్ అని కూడా మీరు చెప్పొచ్చు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసేసి కాస్త మసాజ్ చేస్తే చాలు మంచి రిజల్ట్స్ కనబడుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. దీనికి మస్టర్డ్ ఆయిల్ కావాలండి, అంటే ఆవ నూనె. కాఫీ పౌడర్, మరియు కర్పూరం. ఈ 3 ఇంగ్రీడియంట్ ఉంటే చాలు, కానీ దీన్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఏది స్కిప్ చేయకండి. మనకందరికీ తెలిసినట్టు కర్పూరం పూజ పర్పస్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. కానీ దీనికి హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. సో, ఇక్కడ నేను స్క్వేర్ అండ్ ఓవల్ షేప్డ్ కర్పూరం తీసుకున్నాను. మీరు షేప్లెస్ కర్పూరం కూడా తీసుకోవచ్చు. సో, ఈ కర్పూరాన్ని ఫైన్ పౌడర్ కాకుండా కాస్త కచ్చాగా పౌడర్ చేస్తున్నాను. సో, క్రష్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఫైన్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను. అంటే ఇది స్మాల్ స్పూన్ కాబట్టి నేను ఇన్నిసార్లు వేస్తున్నాను. కానీ అప్రాక్సిమేట్గా ఇది ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది. సో, ఇప్పుడు క్రష్ చేసిన కర్పూరం వేస్తున్నాను ఇందులోకి. మరియు బాగా మిక్స్ చేస్తున్నాను. సో, మిక్స్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక టేబుల్ స్పూన్ అంతా కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక విషయం నోట్ చేయాలి. ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవద్దండి. మీరు కావాలంటే కాఫీ బీన్ని తెప్పించుకొని కాస్త రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. నేను అలాగే చేశాను. కాఫీ బీన్స్ ఆన్లైన్లో దొరుకుతుందండి. మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. కావాలంటే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో, ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో, ఇది రెడీ అయింది. యూజ్ చేయడానికి మీరు ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ క్రీమ్ అప్లై చేయకముందు కాస్త రబ్ చేస్తే వేడవుతుంది. వేడైన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసేసి బాగా మసాజ్ చేయాలి. స్లోగా మసాజ్ చేయాలి, జెంటల్గా చేయాలి, సర్క్యులర్ మోషన్లోనే చేయాలి. సో, మసాజ్ చేస్తూ కర్పూరం అంతా ఎవాపరేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. తర్వాత డిసపియర్ అవుతుంది. అప్పుడు అలాగే ఒక 10 to 20 మినిట్స్ మసాజ్ చేస్తే మంచి రిజల్ట్స్ కనబడుతుంది. అంటే మీరు ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చండి. లేదంటే మీకు పేషెన్స్ ఉంటే మీరే మసాజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే ఆర్మ్స్, బెల్లీ, కావ్స్ అంటే కాళ్ళ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది కదండి.
సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే అది మీ ఇష్టం, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలో అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు దీన్ని ఎవ్రీ సింగిల్ డే యూస్ చేయాలి. ఒకవేళ టైం లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయాలి. అట్లీస్ట్ ఒక 2 వీక్స్ పాటు కంటిన్యూస్గా చేస్తే మీకు రిజల్ట్స్ అనేది కనబడుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్ చాలా చాలా మంచిదండి ఫ్యాట్ బర్నింగ్ చేయడానికి. మరియు సెల్యులైట్స్ అనేది ఉంటుంది కదండి, అంటే స్కిన్ వచ్చేసి ఆరెంజ్ పొట్టులాగా ఉంటుంది కదండి, దానికి కూడా చాలానే హెల్ప్ చేస్తుంది. సో మీరు దీన్ని యూస్ చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, మీరు పేషెన్స్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, అంటే రెగ్యులర్గా ఉండాలి, మరియు ఒక మంచి హెల్దీ డయట్ని ఫాలో చేయాలి. ఎంతవరకు అవుతుందో అంతవరకు ఒక మంచి హెల్దీ డయట్ని ఫాలో అవ్వండి. మరియు కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కానీ మీరు యాడ్ చేస్తే రిజల్ట్స్ వచ్చేసి చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది మరియు బెటర్గా ఉంటుంది. సో నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తుందండి. సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నా వెబ్సైట్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, కామెంట్, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరియు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో మంచి టిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వెబ్సైట్ని కూడా చెక్ చేయండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. నేను లావణ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ లావ్ ఇన్ లవ్ తెలుగు.